టీడీపీ కూటమి అధికారంలో ఉంది. ఇందులో పెద్దన్న ఎవరు అంటే డౌట్ లేకుండా టీడీపీ అని చెబుతారు. అదే విధంగా ప్రభుత్వానికి కూడా ఆ పార్టీ నాయకత్వం వహిస్తుంది. 135 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి ఉన్నారు. ఇక 2 స్థానంలో కూడా జనసేన ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడవ ప్లేస్ లో ముచ్చటగా బీజేపీదే. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీకి ఉన్నారు. కూటమిలో పదవుల విషయంలో చూసినా ఇదే రేషియో ప్రకారంగానే పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇక కూటమిలో టీడీపీ, జనసేన చాలా సన్నిహితంగా ఉన్నట్లు బహుటంగానే కనిపిస్తూ ఉంటాయి. 2 ప్రాంతీయ పార్టీలు, ఇద్దరు అధ్యక్షులు కూడా తరచూ కలుస్తూ భేటీలు వేస్తూ కూడా అనేక అంశాలు చర్చిస్తూ ఉంటారు. బీజేపీ అయితే జాతీయ పార్టీ. ఏపీలో ఆ పార్టీ నాయకత్వం అంతా కేంద్రంలోనే పెద్దల డైరెక్షన్ లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఇదే మిగిలిన 2 పార్టీలకు బీజేపీకి మధ్య తేడా అని అంటున్నారు. కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నంత సన్నిహితంగా బీజేపీ ఉండడం లేదని ప్రచారం అయితే ఉంది. దానికి కారణం బీజేపీ జాతీయంగానే ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం. మరోవైపు చూస్తే కీలక అంశాలలో టీడీపీ, జనసేన ఒకటిగా ముందుకు పోతుంటే ఏపీ బీజేపీ నుంచి తగిన సహకారం లభించడం లేదు అన్న బాధ కూడా ఉందని అంటున్నారు. గతంలో శ్రీవారి లడ్డూలలో కల్తీ జరిగిందన్న విమర్శలు కూటమిలో టీడీపీ, జనసేన చేసినప్పుడు బీజేపీ అయితే అంతగా రియాక్ట్ కాలేదు అని గుర్తు చేసుకున్నారు. నిజానికి హిందుత్వం, పేటెంట్ అనే హక్కులు అన్ని బీజేపీకే ఉన్నాయి. కానీ ఎందుకు ఆశించిన స్థాయిలో ఆ పార్టీ అయితే ఈ ఇష్యూని టేకప్ చేయలేదు అంటున్నారు. దాంతో కూటమిలో అప్పటికే ఒక రకమైన అసంతృప్తి ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా అనేక అంశాలలో, మరీ ముఖ్యంగా వైసీపీని విమర్శించడంలో టీడీపీ, జనసేన ముందుంటే బీజేపీ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుందని అంటున్నారు. అది కూడా కూటమిలోని 2 పార్టీలకు కొంత ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. లేటెస్ట్ గా రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి వల్లభాయ్ పటేల్ తర్వాత అంతటి బలమైన నాయకుడు, టఫెస్ట్ హోం మంత్రి అని అమిత్ షా పేర్కొన్నారు. కాశ్మీర్ ఇష్యూని ఆయన సెటిల్ చేశారు అని, పశ్చిమ బెంగాల్లోనూ లా అండ్ ఆర్డర్ విషయంలో గట్టిగా వ్యవహరించారని కొనియాడారు. అలాంటి అమిత్ షా విషయంలో ఒక విశ్లేషకుడు కూడా ఊహించని ఏవేవో మాట్లాడుతూ కనీసంగా ఖండించలేకపోయారేమిటి అని ఏపీ బీజేపీ నేతల తీరును ప్రశ్నించారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు అని పవన్ అంటూ కేవలం 2 నేతలు మాత్రమే రియాక్ట్ అయ్యారు అని చెప్పారు. వారికంటే కూడా జనసేన నాయకులే బాగా స్పందించారు అని అంటూ అమిత్ షా అంటే మీకేమీ అనిపించలేదా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. పవన్ ఎప్పుడు ఇంత బహుటంగా ఏపీ బీజేపీ నేతల తీరును తప్పు పట్టలేదు. గతంలో ఆయన విపక్షంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ జాతీయ నాయకత్వంలోనే ఎక్కువగా టచ్ లో ఉండేవారు అన్నది కూడా చెబుతున్నారు. అయితే కూటమి కట్టి ప్రభుత్వం నడుపుతున్నాక అన్ని విషయాల్లోనూ బీజేపీ భాగస్వామ్యం కూడా ఉండాలి కదా అన్న చర్చ ఉంది. కనీసం తమ నాయకుడిని అన్నా కూడా బీజేపీ నేతలకు పట్టదా అని సూటిగానే పవన్ ప్రశ్నించడం ద్వారా కూటమి పార్టీలకు బీజేపీ మీద ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు అని కూడా అంటున్నారు. నిజానికి టీడీపీకి కూడా అనేక అంశాలలో బీజేపీ మీద అసంతృప్తి ఉందని అంటున్నారు. అయితే బీజేపీకి కూడా కూటమి పార్టీలలో తమకు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల అసంతృప్తిగా ఉందని అంటున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారని, తమకు 2 మాత్రమే మంత్రి పదవులను కూడా ఇవ్వలేదు అని కూడా నేతలు భావనగా ఉంది అని అంటున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం జరుగుతుందని పార్టీలో చర్చ ఉంది. ఇంకోవైపు చూస్తే బీజేపీ జాతీయ పార్టీ అని, అందువల్ల తమ విధానాలు అన్ని ఆ కోణంలోనే ఉంటాయన్న విషయాల మీద ప్రాంతీయ పార్టీల మాదిరిగానే స్పందించారని కూడా అంటున్నారు. ఇంకోవైపు చూస్తే బీజేపీ జాతీయ పార్టీ అని, అందువల్ల తమ విధానాలు అన్ని ఆ కోణంలోనే ఉంటాయన్న అన్ని విషయాల మీద ప్రాంతీయ పార్టీల మాదిరిగా స్పందించడానికి కుదరదు అన్నది కూడా కమలనాథులు చెబుతున్నారు. అవన్నీ పక్కన పెట్టిన అమిత్ షా విషయంలో పవన్ చెప్పినట్లుగా బీజేపీ నేతలు స్పందన ఎందుకు లేదు అన్నది సూటిగా ప్రశ్నగానే ఉంది.